హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఫిలిం జర్నలిస్ట్ అనే పేరు మీద తిరుగుతున్న ఒక పిచ్చకొక్క గురించి, ఒక ఊరకొక్క గురించి, ఒక కుక్కలకే పెద్ద కుక్క లాంటి కుక్క గురించి అయితే మనం అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయే కుక్క పిచ్చ కుక్కని కరిసింది అనుకోండి, ఆ పిచ్చ కుక్కకే పిచ్చి అయితే పట్టిద్ది అనమాట. ఆ రేంజ్ గజ్జి కుక్క ఇది. ఆ గజ్జి కుక్క నడుపుతున్న వెబ్సైట్ పేరు ఏంటంటే తెలుగు 360 అనమాట. అసలు ఏం జరిగిందంటే, ఈ రోజు మార్నింగ్ మన తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్ అయిన కోటా శ్రీనివాసరావు గారు అయితే చనిపోయారు కదా. ఆయనకి నివాళులు అర్పిస్తాకి చాలా మంది సినీ ప్రముఖులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా చాలా మంది రాజకీయ ప్రముఖులు అయితే ఆయన ఇంటికి అయితే వెళ్లారు. అలాగే ఆ మహానటుడికి నివాళులు అర్పించడానికి మన చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు అయితే కలిసి వాళ్ళైతే వెళ్లారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చిన విషయాన్ని వీడు ఏ విధంగా పోస్ట్ చేశాడంటే, ఒక్కసారి మీరే చూడండి. ఈ కుక్క ఎంత పెద్ద గజ్జి కుక్క చూడండి. చిరంజీవి శ్రద్ధాంజలి అంట, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రద్ధాంజలి అంట. అసలు ఆ ఓటుకి మీనింగ్ ఏంటో అసలు నాకు ఇది ఇప్పుడు చెప్పాలంటేనే చాలా బాధాకరంగా అయితే ఉంది. బతికొండంగానే చంపేశాడు వాళ్ళని. ఆ గజ్జి కుక్క మామూలు కుక్క కాదనమాట. అది రోడ్ల మీద పడేసి కొట్టాలి ఆ కుక్కనే. పోనీ అందరికీ అలాగే పెట్టాడంటే ఒకసారి అయితే చూడండి. కోటా శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ పోస్ట్ చూడండి. వెంకటేష్ గారిది కోటా శ్రీనివాసరావు గారిది ఎంత గొప్ప కాంబినేషన్ అని దాని కింద పెద్ద స్టోరీ అయితే పెట్టి పోస్ట్ అయితే వేశాడు. ఇలా అందరికి ఇలాగే వేశాడు అనమాట. కేవలం చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆ విధంగా శ్రద్ధాంజలి అని పెట్టయితే ఈ కుక్క అయితే పోస్ట్ అయితే వేసింది. మరి దీనిపై ఫ్యాన్స్ ఎవరో రియాక్ట్ అవ్వలేదా అంటే అయ్యారనమాట. రెస్ట్ ఇన్ పీస్ తెలుగు 360 అని వాళ్ళైతే ట్రెండ్ అయితే చేశారు. కానీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదనమాట. మీరు నిజంగా మెగా ఫ్యామిలీ అభిమాని అయితే, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారిని మీరు అభిమానిస్తే అర్జెంట్ గా ట్విట్టర్ లోకి అయితే వెళ్ళి ఆ అకౌంట్ కి అయితే రిపోర్ట్స్ అయితే కొట్టండి. అఫ్ కోర్స్ పొద్దునేసిన పోస్టులు అయితే ఇప్పుడు డిలీట్ అయితే చేసి ఉండొచ్చు. గతంలో కూడా చాలా సార్లు చిరంజీవి గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల విషం కక్కుతూనే ఉన్నాడు అనమాట ఈ కుక్క. అసలు ఎలాంటి వాళ్ళపై ఎందుకు యాక్షన్ తీసుకోరో నాకైతే అర్థం కాదనమాట. చాలా ఈజీగా మెగా ఫ్యామిలీ పైన, చిరంజీవి గారి కుటుంబం పైన చాలా ఈజీగా విమర్శలు చేసే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఇది మెగా ఫ్యామిలీ యొక్క చేతకంతనమో లేకపోతే అతి మంచితనమో నాకైతే అర్థం కాదనమాట. కొన్ని సార్లు నేనైతే ఖచ్చితంగా ఈ తెలుగు 360 వాడి పైన యాక్షన్ తీసుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళని ఎటువంటి యాక్షన్ లేకుండా ఇలాగే వదిలేస్తే ఈ రోజున చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బతుకుండగానే శ్రద్ధాంజలి అని పోస్ట్ వేశాడు. రేపొద్దున మిగతా వాళ్ళ పైన కూడా పోస్ట్ వేయడానికి ఎటువంటి గ్యారంటీ అయితే లేదనమాట. ఇలాంటి తప్పున్న కొడుకుల్ని ఖచ్చితంగా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నా. అదనమాట మ్యాటర్. జర్నలిజం అనే పేరుతో వీళ్ళు చేసే వేస్ట్ పనులు ఎలా ఉంటాయి అనమాట. లంగా పనులను కూడా మనం అయితే వేరే భాషలో అయితే మనం అయితే అనుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి మెగా అభిమాని కూడా ఈ పేజ్ కి అయితే రిపోర్ట్ అయితే కొట్టండి. అలాగే మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.